హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ మెనూ. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిన సందర్భంగా మీ అందరి నోర్లు తీపి చేద్దామని చక్కెర పొంగల్ చేశానండి. నా స్టైల్లో నేను ఎలా చేశాను ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్ బియ్యం, అరకప్పు పెసరపప్పు, పావు కప్పు కొబ్బరి ముక్కలు, సరిపడా నెయ్యి, 1 కప్పు తురిమిన బెల్లం, యాలుకలు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్. ఫైనల్గా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి. మన పొంగల్లో అది పడ్డ వెంటనే రుచినే మార్చేస్తుంది. అదేంటో ఈ వీడియో చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ముందుగా ఆగ్నేయంలో దీపం పెట్టుకుని శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశయ దీపజ్యోతిర్ నమోస్తుతే అనే ఈ శ్లోకం చెప్పి ప్రారంభిద్దాం. ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు భోజ్యానికి సంకేతం. అందుకే ఆగ్నేయంలో వంట చేసినట్లయితే ఆ వంట మరింత రుచిగా, ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఆగ్నేయ దిక్కులలో వండిన వంటలు చక్కగా జీర్ణమవుతాయి కూడా. ఇంకా లాగ్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బియ్యాన్ని, పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీకు నచ్చిన మరియు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని అవి వేయించుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక కప్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగానే శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి అవి ఎర్రగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్న బియ్యం, పెసరపప్పుని ప్యాన్లో వేసి 4 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. జాగ్రత్తగా లంప్స్ లేకుండా చూసుకుని కలపండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. 90% ఉడికిన తర్వాత 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే. ఈ టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్, అదే అండి యాలుకల పొడి, ముందుగానే గీ రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అలా కలపండి. నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఈ హీరోకి ఒక హీరోయిన్ తోడైతే కదా మన సినిమాకి ఎండ్ కార్డు పడేది. ఆ హీరోయినే ఈ తేనె. పైనుంచి అలా వేసుకుని సర్వ్ చేసుకోవడమే.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఒక ఐడియల్ కప్ ఆఫ్ చక్ర పొంగల్లో 197 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. 3.6 grams ఆఫ్ ఫ్యాట్, 37.7 grams ఆఫ్ కార్బ్స్, 4.1 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి, అలాంగ్ విత్ ఫైబర్. ఆర్గానిక్ జాగరీ యూస్ చేయడం వల్ల బాడీలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. For more such interesting content, please follow Anu's Menu. Do subscribe, like, share, and hit the bell icon. Thanks for watching.